అంత దూరం ఆలోచించాను సార్. అది ఆలోచించినాం అనుకోండి ఇంకేం రాయలేము. ఒక సందర్భం, ఒక కథ వింటున్నప్పుడు, ఒక బాణి వింటున్నప్పుడు వాళ్ళు మనకు దాని తాలూకు పెయిన్, హ్యాపీనెస్ వాళ్ళు ఏదనుకుంటే అది మనకి ఏదైతే చెప్తుంటారో అది చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది సార్. అదే కవిత్వం. దాన్ని కనుక మళ్ళీ మార్చి నా స్టైల్లో రాయాలి, వాళ్ళ స్టైల్లో రాయాలి, ఈ స్టైల్ రావద్దు, ఇట్లా చేయాలని చేస్తే ఏమైపోద్దంటే బ్రెయిన్కి పొదువుకి ముళ్ళు గుచ్చి పాలు విండితే నెత్తురు వచ్చినట్టుగా వస్తుంది. రాదు. సహజ కవిత్వం అట్లా రావాలి అంతే. అది సహజంగా వచ్చిన కవిత్వం ఏదైనా, సహజంగా చెప్పబడ్డ మాటలు ఏవైనా శాశ్వతంగా నిలిచిపోతాయి. రాస్తూ ఉంటే వస్తాయి. ఒకసారి రాసి చింపేసి మార్చేసి మార్చేసి ఎరైజ్ చేసి అట్లా 100 సార్లు కూడా రాస్తారు, రాయాల్సి ఉంటుంది. కానీ అట్లా నాకు తెలిసి అయితే అట్లా నిలబడేది కవిత్వం అని మేము భావించాం. ఓకే, అంటే కవిత్వం గురించి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, ఈ సహజత్వాన్ని కొంచెం సరళంగా చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడో సాహిత్యం కొంచెం వెనకబడుతుందేమో అన్న ఒక ఆలోచన. ఇంకా అన్ని సార్ సినిమా విషయానికి వచ్చేసరికి వాళ్ళు అడిగిందే ఇవ్వాల్సి ఉంటుంది సార్.